హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ పాయ కర్రీ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. రైస్లో కానీ రోటీలో కానీ టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన వస్తువులు: పాయ బాగా కడిగి తీసుకోండి, 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి, ఒక కుక్కర్ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని లవంగా పట్ట వేసుకోండి, కట్ చేసిన ఎర్రగడ్డలు వేసుకొని 3 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోండి. వేయించుకున్నాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాక దాంట్లో పాయాలు కూడా వేసుకొని బాగా ఆ నూనెలోనే వేయించుకోండి. వేయించుకున్నాక దాంట్లో కొంచెం పసుపు పొడి వేసుకొని కలుపుకోండి. పసుపు పొడి వేసి కలుపుకున్నాక దాంట్లో కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక 5 మినిట్స్ వరకు కాసేపు ఉడకనివ్వండి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొబ్బరి, కొంచెం మిరియాలు, 3 టమాటాలు కట్ చేసి వేసుకొని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ దాంట్లో వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక కొంచెం నీళ్లు వేసి కుక్కరు విజిల్ పెట్టేయండి 10 విజిల్స్ వచ్చే వరకు. దాని తర్వాత మళ్ళీ 10 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి అది ఉడికిందో లేదో చూసుకోండి. దాంట్లో కొంచెం ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టేయండి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో. దాని తర్వాత ఓపెన్ చేసి చూసుకోండి. కొంచెం నీళ్లు వేసుకొని కాసేపు ఉడకనివ్వండి. దాని తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.